ఇక హైదరాబాద్ లో పవన్ సభను అడ్డుకోవడం సరికాదని టీటీడీపీ నేత అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడితే ఖండిద్దామని చెప్పారు. తెలంగాణ ఏ పార్టీకి నాయకుల సొత్తు కాదు అంటున్న అరవింద్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రాజకీయంగా తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ప్రధానంగా 12 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి ఏపీ తెలంగాణ అనే అంశం తెర మీదకి వచ్చింది. ఇలాంటి కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు? అంటే మొట్టమొదట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయింది, మన రాష్ట్రం ఏర్పడింది. మనం 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంత వాసులమే ఈ యొక్క ప్రభుత్వాలు నడుపుతున్నాం కాబట్టి దీన్ని ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి కొన్ని పార్టీలు లబ్ధి పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి 90% బడుగు బలహీన వర్గాలం ఉన్నాం. మేమందరం కూడా ఆలోచిస్తున్నాం, అరే మనకు మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉద్యమం టైంలో మనం ఒకసారి మరి ఎస్సీకి ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి పార్టీ ఉద్యమ పార్టీ, మరి బడుగు బలహీన వర్గాలు అనేక మంది చనిపోయిన 1200 మందిలో అనేక మంది బడుగు బలహీన వర్గాల పిల్లలే చనిపోయారు. మనోళ్ళకి ఒకరికి అధికారం ఇస్తారేమో అన్న ఆశతోని మేమందరం కూడా మరి ఆ రోజు పార్టీలకు అతీతంగా తెలంగాణను ఎవరు కోరుకున్నారు, మేమందరం కోరుకున్న వాళ్ళందరం కూడా అటువైపు కొంచెం మొగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాట మార్చారో మనం గ్రామాలలో పురాణ కాలంలో చూసాం. పటేళ్ళు, పట్వారీలు, దేశముఖులు, దొరలందరూ కూడా ఒకసారి ఒక ఎస్సీని ముందర పెట్టి ఈయననే పెద్ద మనిషి అని చెప్తారు. దాని తర్వాత వాడిని పశువుల కాడికి పంపించి తనే అధికారం చెలాయించినటువంటి సందర్భాలు మన గ్రామీణ ప్రాంతాల్లో చూసాం. అదే పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చింది. చాలా బాధపడ్డాం. మరి ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆ ఉద్యమ పార్టీ నాయకుడు 10 సంవత్సరాలు నడిపించి కూడా ఏ విధంగా అప్పుల పాలు చేశాడో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ సభ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణకు రావాలనేది ఒక డిమాండ్ నడుస్తుంది. ఆయన కార్యకర్తల సమావేశానికి పోలీసులు అనుమతి కూడా నిరాకరించిన పరిస్థితి. అంటే జనరల్గా ఎవరైనా కానీ ఇప్పుడు తెలంగాణ అనేది ఎవరి సొత్తు కాదు, తెలంగాణ ప్రజల సొత్తు. అది ఒక రాజకీయ పార్టీకో లేకుంటే ఒక పదవులు ఉన్నటువంటి వాళ్లకో అది వాళ్ళ యొక్క సొత్తు కాదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతారో మనం వింటుంటాం కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు తెలంగాణ బిడ్డలు ఉన్నారో వేరే బిడ్డలు ఉన్నారో ఒకసారి మనం కూడా చూస్తుంటాం కదా. అవకాశాన్ని ఎందుకు మనం గొడవలు పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కటే వాళ్ళకు అవకాశం ఇచ్చినా వాళ్ళు ఏం మాట్లాడుతారో చూసిన తర్వాత ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా మనం అందరం వ్యతిరేకిద్దాం. ఇప్పుడే ఎందుకు మనం తొందరపడాలి? ఇది మొత్తంగా అరవింద్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ సభకు ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన మాట్లాడిన తర్వాత విమర్శలు చేస్తే బాగుంటుంది అంటారు. అదేవిధంగా కవిత ట్రాప్లో తెలంగాణ సమాజం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పడొద్దు అనేది ఆయన మాట ఉంది. వీడియో జర్నలిస్ట్ మోహన్తో నరేష్.